గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్పై డ్యామ్ సేఫ్టీ నివేదిక పూర్తిగా నిరాధారం, వాస్తవాలను గ్రహించకుండానే రిపోర్ట్ ఇచ్చారన్న రజత్ కుమార్. ఇవాళ కొత్తగూడెం ఖమ్మంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు, భారీ ఏర్పాట్లు చేసిన గులాబీ శ్రేణులు. సీఎం కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సురక్షితం, ఢిల్లీ దొరలకు తల వంచేదే లేదన్న మంత్రి కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం, కాంగ్రెస్ కు ఓటమి తప్పదన్న సెఫాలజిస్టులు. జోరుగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం, గులాబీ అభ్యర్థులకు ఊరూరా జన నీరాజనం. డీటెయిల్స్ చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా నిరాధారమైన అంశాలతో హడావుడిగా నివేదిక ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీఎస్ఏ చైర్మన్ సంజయ్ కుమార్ సిబల్కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు పరిశీలించకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుపై నిందారోపణలు చేయడం సరికాదన్నారు. ఎలాంటి పరిశోధనలు చేయకుండానే నిర్ధారణకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ప్రాజెక్టు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఎన్డీఎస్ఏ చైర్మన్ రజత్ కుమార్ కోరారు. మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన కమిటీ పూర్తిగా నిరాధారమైన అంశాలతో హడావుడిగా నివేదికను ఇచ్చిందని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా పరీక్షలు చేయకుండానే, వాస్తవాలను గ్రహించకుండానే బరాజ్ కుంగడానికి కారణాలను కమిటీ నిర్ధారించిందని విమర్శించారు. ఈ మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ సంజయ్ కుమార్ సిబల్కు రజత్ కుమార్ లేఖ రాశారు. కమిటీ ఇచ్చిన రిపోర్టులోని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన రిపోర్టుల్లోని అన్ని అంశాలను అధ్యయనం చేశామని, అవన్నీ చాలా వరకు నిరాధారమైనవని, వాస్తవాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా చేసినవేనని రజత్ కుమార్ తేల్చి చెప్పారు. ఇకనైనా ప్రజాయోజ్యమైన ప్రాజెక్టును సమర్థవంతంగా పునరుద్ధరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఎస్ఏ కమిటీ తమ రిపోర్టులో 20 డాక్యుమెంట్లను అడిగితే తెలంగాణ ప్రభుత్వం కేవలం 11 మాత్రమే అందజేశామని పేర్కొన్నదని, అది పూర్తిగా అబద్ధమని రజత్ కుమార్ తేల్చి చెప్పారు. ఎన్డీఎస్ఏ బృందం కోరిన అన్ని పత్రాలను క్షేత్ర పరిశీలన, తదుపరి నిర్వహించిన ఇంటరాక్టివ్ సమావేశాల సమయంలో కమిటీకి చూపించామని వెల్లడించారు. తదనంతరం 29లోగా అన్ని పత్రాలను అందించాలని, ఏమాత్రం సమయం ఇవ్వకుండానే కమిటీ తమకు 27న లేఖ రాసిందని వివరించారు. అసంఖ్యాకంగా పత్రాలు ఉన్నప్పటికీ 29వ తేదీనే ఎన్డీఎస్ఏ కోరిన 20లో 17 పత్రాలను పంపామని, మిగిలిన 3 అంశాలకు సంబంధించిన డాక్యుమెంట్లను నవంబర్ 1న మెయిల్ ద్వారా పంపామని స్పష్టం చేశారు. అయినప్పటికీ కమిటీ ఆ వివరాలను పరిశీలించకుండానే ప్రాజెక్టుపై నిరాధారమైన రిపోర్టును హడావిడిగా పంపిందని రజత్ కుమార్ తప్పుపట్టారు. ఎన్డీఎస్ఏ కమిటీ ఎలాంటి అధ్యయనం, భూగర్భ పరీక్షలు, ఇతర పరిశోధనలు లేకుండానే లక్ష్మీ బ్యారేజీలోని పిల్లర్ కుంగుబాటుకు కారణాలని నిర్ధారించడమేంటని రజత్ కుమార్ ప్రశ్నించారు. ప్రస్తుతం బరాజ్ పునాది పూర్తిగా నీటితో నిండి ఉందని, పునాది, ఇతర సంబంధిత నిర్మాణాల్ని సరైన తనిఖీ చేసిన తర్వాత మాత్రమే సరైన కారణాన్ని నిర్ణయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం వీటిని మళ్లించడానికి, బ్యారేజీ నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి వీలుగా కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఆ పరిశోధనాత్మక పని పూర్తయిన తర్వాత మాత్రమే బ్యారేజీలో పిల్లర్లు మునిగిపోవడానికి సరైన కారణాలు అంచనా వేయగలుగుతామని, అప్పటి వరకు కమిటీ నివేదికను అంగీకరించబోమని తేల్చి చెప్పారు. అప్స్ట్రీమ్ సెకండ్ ఫైల్స్ వైఫల్యంతో సహా రాఫ్ట్ తదితర కారణాల వల్ల బ్యారేజీ వైఫల్యానికి ప్రాథమిక కారణమని రిపోర్టులో పేర్కొన్నారని, అది కూడా పూర్తిగా విరుద్ధమైందేనని తెలియజేశారు. మేడిగడ్డ బ్యారేజీలోని అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ సెకండ్ ఫైల్స్ కు మెయిన్ రాఫ్ట్ తో ఫ్లెక్సిబుల్ జాయింట్ ఏర్పాటు చేశామని, ఆ ఫ్లెక్సిబుల్ జాయింట్ కోసం ప్రోటోటైప్ ను సిడబ్ల్యూసీని అభివృద్ధి చేసిందని, అదేగాక ఉత్తరాఖండ్ లోని తపోవన్ ప్రాజెక్టులో ఉపయోగించారని గుర్తు చేశారు. అది బ్యారేజీ లోడ్లు నేరుగా పైల్స్ పై ప్రభావం చూపే అవకాశాన్ని తొలగిస్తుందని వివరించారు.
BIS సూచించిన ప్రమాణాలు, సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా సెకండ్ పైలింగ్ కార్యకలాపాలు నిర్వహించామని, బ్లాక్ల అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ లో సెకండ్ పైలింగ్, డబుల్ పియర్లలో క్రాస్ కటాఫ్ల అమరిక, గైడ్ వాల్ ను RCCతో నిర్మించామని రజత్ కుమార్ తెలిపారు. సెకండ్ పైల్స్ పొడవున RCC గైడ్ వాల్స్ ను కూడా నిర్మించామని, అదేగాక RCCకి ప్రత్యామ్నాయం PCC ప్రైమరీ సెకండ్ పైల్ కూడా ఉందని వెల్లడించారు. అదనంగా ఇప్పటికే ఉన్న మార్గదర్శకాల ప్రకారం కాపర్ వాటర్ స్టాపర్, రబ్బర్ వాటర్ స్టాపర్లను పైల్ క్యాప్ తో ఏర్పాటు చేశామని, రాఫ్ట్ జంక్షన్ మధ్య కనెక్ట్ చేసే స్లాబ్ తో పైల్ క్యాప్స్ తో సెకండ్ పైల్స్ ఉన్నాయని తెలిపారు. పైల్ క్యాప్, రాఫ్ట్ మధ్య గ్యాప్ జంక్షన్లలో వాటర్ స్టాపర్లను అమర్చడం ద్వారా నీటిని పట్టి ఉంచుతారని వివరించారు. సెకండ్ పైలింగ్ లో వినియోగించిన సిమెంట్, రా కంకర, ఫైన్ కంకర, స్టీల్ ను IS కోడ్ల ప్రకారం ఫీల్డ్ ల్యాబ్లలో క్రమం తప్పకుండా పరీక్షించామని వెల్లడించారు. రాఫ్ట్, కటాఫ్ మధ్య సెకండ్ పైల్స్, ప్లింత్ కనెక్షన్ ని అమలు చేస్తున్నప్పుడు పకడ్బందీగా నాణ్యత నియంత్రణ తనిఖీలు నిర్వహించామని నొక్కి చెప్పారు. కాబట్టి ప్రాజెక్టు అమలు సమయంలో నాణ్యత నియంత్రణకు సంబంధించిన NDSA కమిటీ తన రిపోర్టులో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని రజత్ కుమార్ కొట్టిపారేశారు. అప్లిఫ్ట్ ను ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని IS కోడ్ 6966 పార్ట్ 1, CBIP మాన్యువల్ నెంబర్ 179 వాల్యూమ్ 1-2 ని అనుసరించి బ్యారేజీ స్టిల్లింగ్ బేసిన్ ఫ్లోర్ ను RCC రాఫ్ట్ గా రూపొందించామని రజత్ కుమార్ స్పష్టం చేశారు. స్టిల్లింగ్ బేసిన్ రాఫ్ట్ పై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ప్రెజర్ రిలీఫ్ వాల్వుల్ని, డ్రైనేజీ అమరికను ఏర్పాటు చేశామన్నారు. రివిజన్ ఆఫ్ రాన్ డిజైన్ ఏర్పాటు అంశం ఇప్పటికే SDSO ఫీల్డ్ స్టాఫ్ నోటీస్ లో ఉందని, అందుకు సంబంధించిన మోడల్ స్టడీస్ ను IIT హైదరాబాద్ తో కలిసి సంయుక్తంగా నిర్వహించామని, అందుకు సంబంధించిన తుది సిఫారసులను NDSA కు అందిస్తున్నామని, వాటిపై నిర్దిష్ట వ్యాఖ్యలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే గత 3 సంవత్సరాలుగా బేసిన్లో నిరంతర వర్షాలు, బ్యారేజీలో ప్రవాహాల కారణంగా రివిజన్ ఆఫ్ రాన్ ను అమలు చేయకుండా అవకాశం లేకుండా పోయిందని వెల్లడించారు. NDSA నిబంధనల్ని పాటించలేదని రిపోర్టులో పేర్కొనడంపై రజత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 13 డిసెంబర్ 2021 నుంచి డ్యాం భద్రతా చట్టం అమల్లోకి వచ్చిందని, కానీ నిర్మాణాల ఎత్తు, ఇతర వివరాలకు సంబంధించిన నిబంధనలు పేర్కొన్నా ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని తేల్చి చెప్పారు. తెలంగాణ SDSO ఈ విషయంలో NDSA నుంచి అనేక వివరణలను కోరిందని గుర్తు చేశారు. 15 మార్చి 2023న వర్చువల్ మోడ్లో NDSA సమావేశాన్ని నిర్వహించిందని, నిర్దేశిత ఆనకట్టల జాబితాలో చేర్చడం కోసం ఆనకట్ట ఎత్తును అంచనా వేయడానికి సంబంధించిన అంశాలపై NDSA మెయిల్లో స్పష్టత ఇచ్చిందని తెలిపారు. వాస్తవానికి సవరించిన మార్గదర్శకాల అభివృద్ధిలో తెలంగాణ SDSO పాత్రను NDSAనే ప్రశంసించిందని గుర్తు చేశారు. ఆ వివరణల ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 12 జూలై 2023న మాత్రమే నిర్దేశిత ఆనకట్టల జాబితాలో చేర్చారని, మేడిగడ్డ బ్యారేజీని నవీకరించిన జాబితాలో జూలై 2023 నెలలో ఉందని, దీంతో రుతుపవనాల ముందస్తు తనిఖీని నిర్వహించడం సాధ్యం కాలేదని తెలిపారు. చట్టం కింద అవసరమైన ఇతర తనిఖీ చేశామని, ఆ నివేదికలు ఇప్పటికే అందజేశామని, వర్షాకాల అనంతర తనిఖీ నవంబర్ 2023లో నిర్వహించాల్సి ఉందని, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021లోని అన్ని నిబంధనల్ని నిశ్చితంగా పాటిస్తున్నామని లేఖలో స్పష్టం చేశారు. NDSA చేసిన సూచనలు ఇప్పటికే డ్యామ్ అధికారులకు తెలుసని, గత సమావేశంలో కమిటీకి వివరించినట్లుగా బ్యారేజీ పూర్తి కార్యకలాపాల పునరుద్ధరణపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని, ఏజెన్సీ నష్టాలను సరిదిద్దిన తర్వాతే బ్యారేజీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. నిపుణుల కమిటీ 2 బ్యారేజీలను కూడా సందర్శించలేదని NDSA చైర్మన్ కు రాసిన లేఖలో రజత్ కుమార్ స్పష్టం చేశారు. అయితే ఆ 2 బ్యారేజీలు NDS చట్టం కింద పేర్కొన్న ఆనకట్టల జాబితాలో చేర్చబడ్డాయని, చట్టంలోని నిబంధనల్ని పూర్తిగా పాటించేందుకు SDSO అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బ్యారేజీల వంటి నీటి మళ్లింపు నిర్మాణాలు, ఉపరితల ప్రవాహాలు, ఉప ఉపరితల ప్రవాహాలు, ఒత్తిడి, స్కోర్స్, నిష్క్రమణ ప్రవణతలు, టైలెండ్ నీటి మట్టం వంటి అనేక రకాల లోడింగ్ పరిస్థితులకు లోబడి ఉంటాయని తెలిపారు. ఈ సవాళ్లను వ్యక్తిగతంగా, సమిష్టిగా పరిగణిస్తారని, మేడిగడ్డ బ్యారేజీకి వివిధ కలయికలతో రూపకల్పన ప్రక్రియను వివరించారు. BIS, CBIP బ్యారేజీల మాన్యువల్స్ ను దేశంలోని ఒక ప్రముఖ సంస్థగా పరిగణిస్తున్న తెలంగాణ రాష్ట్ర CDO మార్గదర్శకాలని పక్కాగా అనుసరించామని NDSA చైర్మన్ కు రాసిన లేఖలో రజత్ కుమార్ వివరించారు. హైడ్రాలజీ, కాస్టింగ్, ఇరిగేషన్ ప్లానింగ్, పర్యావరణ అనుమతులు తదితర అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత జూన్ 6, 2018న జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని రజత్ కుమార్ తెలిపారు.
ముఖ్యంగా బ్యారేజీ రూపకల్పనపై విస్తృతంగా అధ్యయనం చేసిందని, కార్యాచరణ వ్యయానికి సంబంధించి సిడబ్ల్యూసి కాస్టింగ్ డైరెక్టరేట్ 2018 ఏప్రిల్ 9న అప్పటి కేంద్ర జలసంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్లతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పనులను వేగవంతంగా పూర్తి చేసినందుకు చైర్మన్ అభినందించారని, ఇంతటి భారీ నీటిపారుదల ప్రాజెక్టును తాము చూడలేదన్నారని, ప్రాజెక్టును ఇంజనీరింగ్ మార్వెల్ గా అభివర్ణించారని రజత్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, జీవావరణ శాస్త్రంపై అద్భుతమైన సానుకూల ఫలితాలు వస్తున్నాయని, రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తి 300% పెరిగిందని, ఉపరితల నీటి సరఫరా, భూగర్భ జలాశయాల రీఛార్జింగ్ కారణంగా సగటు భూగర్భ జలమట్టం 7 మీటర్లకు పైగా పెరిగిందని రజత్ కుమార్ తెలిపారు. మత్స్య, పర్యాటక రంగాల్లో విపరీతమైన వృద్ధి నమోదవుతున్నదని, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం సానుకూల ప్రభావం ఫలితంగా రాష్ట్రం ఏర్పడే సమయానికి 1.28 లక్షల నుండి అత్యధిక తలసరి ఆదాయం 3.17 లక్షలతో భారతదేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని వివరించారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా సమర్థవంతమైన సిఫారసులు చేసేందుకు ప్రాజెక్టు పునరుద్ధరణకు రాష్ట్ర ఏజెన్సీలతో సహకరించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కు రజత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నాణ్యతా ప్రమాణాల మేరకే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించామని ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులపై ఎల్ఎన్టీ సంస్థ ప్రకటన విడుదల చేసింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాల మేరకే బ్యారేజీ నిర్మించామని, గత సీజన్లుగా భారీ వరదలను ఆనకట్ట సమర్థవంతంగా ఎదుర్కొందని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీని నిర్మించి 2019లో అప్పగించామని ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించింది. మేడిగడ్డ అంశంపై అధికారుల స్థాయిలో చర్చలు, సమాలోచనలు జరుగుతున్నాయని, భవిష్యత్తు చర్యలపై అధికారులు ఒక తీర్మానం చేయగానే మరమ్మతులు చేపడతామని స్పష్టం చేసింది. దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఎల్ఎన్టీ సంస్థ తెలిపింది. ఇక ఈ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ టీ న్యూస్.